సుమారు 24-25 ఏళ్ల వయసు ఉంటుంది. అంటే 1946-47 బుర్రకథలో ప్రవేశించారు. బుర్రకథ అంటే ఇప్పటి తరానికి సరిగ్గా తెలియకపోవచ్చు. అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నటువంటి వింటున్నటువంటి బుర్రకథ ఇదే కాబోలు అనుకునే ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న బుర్రకథనే కదా చూస్తాం మరి. కానీ అది కాదు బుర్రకథ అంటే. అప్పటి బుర్రకథ అంతరించిపోయింది. చాలా బాగుండేది. అసలు బుర్రకథ అంటే చెప్పేవాడికి బుర్ర ఉండాలి, వినేవాడికి బుర్ర ఉండాలి. బుర్ర అంటే జ్ఞానం. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్పశుభిన్న రానం జ్ఞానేన రానాం అధికో విశేషో. జ్ఞానం, ఆ జ్ఞానం ఉండాలి. అంటే అది ఏ స్థాయిలో ఉండేదో బుర్రకథ మీరు ఆలోచించండి. అంటే కుర్రాళ్ళు ఎంతవరకు తయారు చేసుకుంటాము. పెద్దవాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది బహిరంగ ప్రదేశం. జనాలు కూడా ఎట్లా వచ్చారా చూడటానికి? కూర్చుని
కవి భగ అంత ప్రాబల్యతల్లో చేరుకుంటున్నాను లేదు దిగులు ఎదురు జై 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 ఏమి లేదురా కోటలో కూడా కుమారాస్త్రం పాలించే ప్రదర్శన జరుగుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుంది అప్రధంలో ధర్మరాజాల విద్యా వైవిధ్యం ఉంటుంది ఆ తర్వాత భీమ సుయోధనుల కథ ప్రదర్శన జరిగింది ఓహో ఆ తర్వాత అర్జునుడు అగమర్చికి వచ్చి తన విద్యాలయం చూపించారు ప్రజలందరూ ప్రజలందరూ ఆనందపడి క్రాఫ్ట్ తప్పట్టు కొడుతున్నారు అదే అక్కడ ప్రజలు ఎప్పుడైతే ఆనందపడ్డారు అక్కడ ప్రధాన పరీక్షాధికారులు తెలుసా మన విద్యాశాఖ అధికారా ఈ విద్య కాదు అస్త్ర పాండిత్యాన్ని పరీక్షించే సమర్థులు కావాలి అవును సమర్థులైన భీష్ముడు ఆధిపత్యం వహించారు ప్రజల ఎప్పుడైతే ఆనందపడ్డారు అధ్యక్షుడైన భీష్ముడికి కూడా ఆనందం కలిగి చక్రించారు అది భుజం పెట్టారు అందరూ విద్యుడిగా ఇక్కడ చెప్తున్నారు అగ్రజన్యుడు గర్భముగా కోరికలకు చల్లగా అస్త్రశాస్త్రంలో మా అర్జునుడు మించిన వారు వరువు లేడని పొందుతున్నారు అప్పటికే మన కథానాయకుడైన కాదు ఈ ప్రదర్శన ఇంట్లో చూడటానికి సంస్కారం చేస్తూ నెమ్మదిగా తక్కువస్తున్నాం వచ్చి రావడంతో ఈ ప్రదర్శన విన్నాం వినడంతో కథని వీరడానికి ఉంటుంది శివపదవలాగా రంగస్థలంలోకి చెల్లించారు భుజాస్థానం చేశారు సవినయంగా ఉన్న పెద్దలందరికీ ఒకసారి నమస్కరించారు తిరిగారు తాతయ్య భీష్ముడు తాత భీష్మ ఏమవుతున్నారా ఏమని పొందుతున్నావు వీరికి పార్థునిగము నాకు దర్శనంగా ఎవరు జయిస్తాడో వాడిని వీరుడిని తెగుడు అంతేగాని ఇలాంటి కోరకర్మ లాంటి వీరులు అంగీకరించమని చెప్పి కర్ణుడు రంగమెచ్చి తొడగొట్టి ఈ సవాలు ఆ సభలో కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది కొంతమందికి సమాధానాన్ని కొంతమందికి భయాన్ని కొంతమందికి ఆనందాన్ని కూడా కలిగించింది ఆ భయం ఆ సభలో అమరశాస్త్రి ఎవరున్నారో తెలుసా
రాజకీయ పార్టీ అనుకుంటా. ఈ రాజకీయ పార్టీ కాదు, కౌరవులందరూ ఒక ప్రక్కన కూర్చున్నారు. వాళ్ళకి చాలా ఆనందం కలిగి వాళ్ళు ఏం చెప్తున్నారా, ఏం చెప్తున్నారు, తొడగొచ్చి ఎప్పుడైతే సవాల్ చేశారో కవలందరూ ఒక ప్రక్కన కూర్చున్న వారు ఆకాశం ముట్టేట్టుగా క్లాస్ తప్పట్టు కొడుతున్నారు, తప్పట్టు కొట్టేస్తున్నారు. అయితే సభలో క్లాస్ వచ్చే ప్రదర్శకుడు ఏమనుకుంటారు, ఇక్కడ ఒక పార్టీ ఉందనుకుంటారు. కాబట్టి మధ్యలోకి తాపతో చెప్పకుండా డైరెక్ట్ పార్టీని పిలుద్దాం అనుకున్నారు. ఈ పాఠ ఎక్కడ నేర్చుకున్నామో అర్థం పాటించాం. తారీఖీ వాడు ఉంటే వాడి తరగండే వాడు ఉంటారు, మర్చిపోతున్న ఖర్చు వాడికి ఇచ్చారు. ఓహో, మీరే ఒక గొప్ప అనుకుంటున్నారా, మీరే అర్థార్థం అనుకుంటున్నారా, తాను ప్రపంచము ప్రార్థమిక ధనమనుకుంటూ అని లెక్కలేని అర్థములతో పార్థమిక పెట్టేస్తున్నాను కను ఎదురు వాళ్ళము అది లెక్కలేని దానాలతో కర్ణుడు పార్థుని చేస్తున్నారు. పార్థుని పక్షపాతులందరూ కూడా పార్థుడు లేదు, మధ్యపోయారు, కనిపించడం లేదు హక్కులు నువ్వు అనుకున్నారు. ఓహో, పార్థుడా మహావీరుడు, అతనికి కూడా పెద్దవాడి కోపం వస్తే ముందు అనుకున్న మహావీరుల పాత్రుడు వచ్చి కన్నుతో ఒక పక్క నుంచి పాత్రుడు కొడుతున్నారు. ఎవరి పక్షంలో కన్ను చేస్తున్నారు. ఇతర పక్షం కూడా బ్రహ్మాండమైన కోరుకుంటుంది. చూచి వాళ్ళందరూ కూడా గాలి పీల్చుకోకుండా ఇద్దరు నోరు తొక్కాలో బోధపడక ఆశ్చర్య చెబుతూ ఇస్తాంతో ఉంటే కళ్ళ పట్టించి కదలకుండా సభంతా కూడా స్పందించిపోయింది. బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ అగ్రనాయకుడు కొంచెం కొత్త చేశారు. ఏంటి గురు అది, ఏంటంటే ద్రోణాచార్యులు కృపాచార్యులు పిలిచారు. ఏమయ్యా అట్లా చూస్తూ ఉంటుంటాయి. అవును, ఇద్దరు ఆ స్థాయిలో ఉండేది. కాక కథకుడు తంబురా బుర్ర వాయిస్తూ కథ చెప్తూ ఉంటాడు గనక బుర్ర కథ అని పేరు వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ అప్పుడు
బుర్రకథ అనేది చాలా ఉన్నతంగా ఉండేదండి. అంటే రామాయణ భాగవత భారత కథలు, మంచి సంగీతము, సాహిత్యము, అలాగే స్వరము అలా ఉండేవి. బుర్రకథ ప్రత్యేక శైలిలో ఉండేది. అంటే హార్మోనియం, ఆ బుర్రకథలకి అప్పట్లో ఉన్న బుర్రకథలకి ప్రఖ్యాతమైనవి అయినప్పటికీ హార్మోనియం అది వాడేవారు కాదు. కథకుడు, ప్రక్కవంతలు, డక్కీలు అంతే. అలా కాకుండా కృష్ణమాధవరావు గారిది ఏమిటంటే హార్మోనియం, తబలా, క్లారినెట్, ఫ్లూటు ఇటువంటి సంగీత వాయిద్యాలన్నీ ఉండేవి. కాక వంతలు, పద్యాలు, పాటలు, సంగీతము, సాహిత్యము ఇది అంతా ఒక ప్రత్యేక శైలిలో ఉండేది. రాగము, తాళము, శ్లోకాలు భగవద్గీత నుండి, ఉపనిషత్తుల నుండి శ్లోకాలను ఉటంకించడం జరుగుతూ ఉండేది. విశేషించి ఆ తాళము వచ్చి ఉండడం చేత తాళం ప్రత్యేకంగా ఉండేది. ఇది కూడా ప్రపంచాన్ని, దేశాన్ని ఉర్రూతలూగించి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ బుర్రకథలో కూడా చాలా సన్మాన సత్కారాలు జరిగాయి. మన ఆంధ్ర ప్రాంతంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతంలోనూ కూడా యశోధనములు ఎత్తి తెచ్చుకున్నారు కృష్ణమాధవరావు గారు. మంచి ఘనకీర్తిని సంపాదించారు. 6 రాష్ట్రములు, మన రాష్ట్రమే కదండి, షాడోల్ మణీంద్రగర్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, కరగపూర్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ ప్రముఖ నగరాల్లోనూ 6 రాష్ట్రాలలో, అంటే ఆయన జీవిత చరిత్ర అని చెప్పుకున్నాం కదా, ఆయన జీవిత చరిత్రలో రాశారు. త్రిప్పితివి 6 రాష్ట్రములు, చొప్పించితివి అచ్చు పుస్తకముల అని. చెప్పక తప్పదు. పొందించితివి సార్వభౌమాది విరుదంబులనేకంబులు, అందించితివి బహుమాన శతంబులు, జరిపించితివి సంబరములనేకంబులు, పొందించితివి సార్వభౌమాది విరుదంబులనేకంబులు, జరిపించితివి కనకాభిషేకంబులు, జరిపించితివి పాదపూలు, కురిపించితివి సువర్ణ ఘటకములు, కారణ కావ్య శత్రుత్వములు నీవుట రఘువంశ రచనుడ. చెప్పించితివి కథలు, వేలకు వేలు ప్రజలు నల్లకన చేరి చూపునట్టు, ఇప్పించితివి సత్యసామి బాబా ఆశీర్వచనము, నిప్పించితివి అక్కముందుల, ఇప్పించితివి అవార్డులు, కప్పించితివి కనకపు సాలువలు, చూపించితి వచ్చు పుస్తకముల నా జీవిత చరిత్రలు రఘువంశ రామచంద్ర. వారి సాన్నిధ్యంలో నా బుర్రకథాత్మకం వేసి కథ చెప్పించడం, నన్ను ఆశీర్వదించడం జరిగింది. 1956లో
సమక్షంలో నా కథ తెప్పించి గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వడం జరిగింది. వీటిలన్నిటినీ గురించి నా మనోగత చిత్తాభిప్రాయం ఏమన్నా ప్రతిఫలమా రామచంద్ర ఇటు లంచమిచ్చి నా నుండి అంటే ప్రింటింగ్ మీడియాలోంచి పుస్తకాల్లో ప్రచురిస్తున్నారు కదండి. ఆయన 2018లో దేహాన్ని విడిచిపెడితే 2022లో ప్రింట్ అయినటువంటి వాగ్గేయకార వైభవంలో కూడా తండ్రి గారికి పేజీలు ఉన్నాయి. అంటే చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి అని చెబుతుంటారు పెద్దలు. అలా చాలా పుస్తకాలలో, పరిశోధనా గ్రంథాలలో మీకు ముందు మనవి చేసి ఉన్నాను. చాలా పుస్తకాలు పరిశోధనా వ్యాసం జర్నల్లో ప్రకటించబడ్డాయి. ఈ అంశాన్ని పరిశోధనా అంశంగా తీసుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లన్నీ మొదట ఉదహరించాను మీకు. అంత చక్కగా ఈ బుర్రకథ 6 రాష్ట్రాలు తిరిగి మంచి ఘనకీర్తిని ఎంతో సంపాదించి తన వాణిని ప్రతిధ్వనింపజేశారు. అలాగే 1977లో ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం రేడియో డైరెక్టర్ గారు శ్రీ గుమ్ములు సత్యనారాయణరావు గారి కోరిక మేరకు విశాఖపట్నం రేడియో స్టేషన్లో కథ ప్రోగ్రాం చేశారు. అంటే 1975లోనే కథల్ని విడిచిపెట్టేశారు. సరే వారి మిత్రులు ఏంటి విడిచిపెట్టేశారు రాలేదేమిటంటే, సరే రమ్మని అంటే తండ్రి గారికి ఎక్కడ ఖాళీ ఉండేది కాదు ఈ కథల్లో. కాక దానికి ఒక పద్ధతి ఒకటి ఉంది. అక్కడికి ఆడిషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు వాళ్ళు ప్రోగ్రాం ఇస్తారు. ఈయనకి ఖాళీ ఎక్కడిది. కాక బృందం 6గురు 5గురు ఉండేవారు నాన్నగారి కృష్ణమాధరావు గారి బృందంలో. ఈ 5గురు అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలా. దేశం అంతా తిరిగి కప్పులు, సన్మానాలు, రచిత పథకాలు, గవర్నర్ల చేత సన్మానాలు పొందుతూ ఉన్నారు, రాష్ట్ర మంత్రుల చేత. అందుకని ఈయన రేడియో ప్రయత్నం చేయలేదు. కానీ రేడియో వారే వీరిని ఆహ్వానించారు రమ్మని. అది 1977లో రేడియోలో బుర్రకథ చెప్పారు. అది ఒకసారి కాదు, పలుసార్లు నెలలోనో తర్వాత 2 నెలలకో ఎప్పుడో పలుసార్లు బ్రాడ్కాస్ట్ చేశారు. మహారథి కర్ణని తండ్రి గారు రేడియోలో కూడా బుర్రకథ చెప్పారు. శ్రీ కృష్ణమాధవరావు గారు వీరి కథలు వీరే రాసుకునేవారు. అంటే రగడలు, ఆ తాళాలు, పద్యాలు, ఆ వచనం, గద్య భాగం ఇవన్నీ కూడా వీరే స్వయంగా కవిత్వం వచ్చు కదండి రాసుకునేవారు. ఇంకా అవసరం అయినట్టయితే భారతం పోతన గారి పద్యాలు, రామదాసు పద్యాలు మనకు ఉంటూనే ఉన్నాయి కదా, అవి కూడా సమయానుకూలంగా అవసరమైతే అందులో ఉటంకించేవారు. అవి చదువుతూ చెప్పేవారు, ఆలాపించేవారు. ఇంకా ఆయన సమకాలికులు ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు శ్రీ గుట్టముక్కల వారు, ఉప్పులూరి వారు, రాజోలు శ్రీ గొబ్బల మాధవమూర్తి గారు, వీరి దగ్గర నుంచి వారికి కావలసినటువంటి ఆ మీటర్లో పద్యాలు రాయించుకునేవారు. లేకపోతే వారు రాసినవి వీరు తీసుకునేవారు, వాడుకునేవారు, వీరి కోసం రాయించుకునేవారు. అలా కవులతో స్నేహం ఉంది కదండి, మిత్రత్వం, వారి కూడా ఉపయోగించుకునేవారు. కథకుడు తంబురా ధరించి పక్కన వంతలు తందానతాన అంటూ ఉంటే చేతిలో అందెలు ధరించి కాళ్లకు గజ్జెలు ధరించి తబలా, హార్మోనియం, క్లారినెట్ ఇన్ని పరికరాలు ఉండగా, సంగీత పరికరాలు ఉండగా కూడా వారు సంగీత ప్రధానంగా, సాహిత్య ప్రధానంగా కథ సాగేది. ఇలా ఈ నూతన వరవడి వల్ల, నూతన కథా విధానం వల్ల ప్రేక్షకులు బాగా ఆకర్షింపబడ్డారు, చాలా మెచ్చుకునేవారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటిపోయేవి. ప్రేక్షకులంతా పరవశించి మురిసిపోయి వ్యాపారవేత్తలు, ఆ కమిటీ వారు కూడా నూతన వస్త్రములు, బంగారు ఉంగరములు, ధనము చదివిస్తూ అలా
సన్మానాలు, ఊరేగింపులు, ఘన సన్మానాలు, బిరుదులు అన్నీ చేసేవారు. అప్పటికి కూడా ఇంకా 46 కదండి, 1946 దూరశ్రవణ యంత్రములు అంటే మైకులు కూడా ఉండుండొచ్చు, కనిపెట్టబడి ఉండొచ్చు, అది ఎప్పుడు మనకు తెలియదు. కానీ అందుబాటులో లేవు. మైకు లేకుండానే ప్రోగ్రామ్ చేసేవారు పంచమ శృతిలో. ఇక ఈ బుర్రకథా ప్రపంచంలో ఏవో బహు కొద్ది సమూహాలే ఉన్నాయప్పటికీ. అయితే సమూహాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రముఖంగా ముగ్గురు పేర్లే వినిపించేవి. శంకర కృష్ణమాధవరావు గారు, బుర్రకథా సార్వభౌమ శంకర కృష్ణమాధవరావు గారు, నిడదవోలు అచ్యుతరామయ్య గారు, నాజర్ గారు, విజయనగరం కుమ్మర మాస్టారు అని పేరు ఉంటుంది, నాజర్ గారు. ఈ ముగ్గురు పేర్లే ప్రముఖంగా వినిపించేవి. వీరి ముగ్గురులో కూడా శ్రీ కృష్ణమాధవరావు గారి పేరు ప్రథమ పంక్తిలో ఉండేదని అప్పుడు జనబాహుల్యంలో ప్రతీతి. శ్రీ కృష్ణమాధవరావు గారి కథ కోసం, ప్రోగ్రాం కోసం నవరాత్రుల పందిరి అష్టాదశ రాత్రులు 18 రోజులు 20 రోజులు అలా ఉంచేసేవారండి ఆ పందిరి. అంటే ఏదైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటే వీరికి వరుస ప్రోగ్రాములు, ఖాళీ ఉండేది కాదు కృష్ణమాధవరావు గారికి. అయితే వీరి ప్రోగ్రాం కావాలని చెప్పి వీరి చేత వీరికి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఆ డేట్ తీసుకుని ఉత్సవాలు అయిపోయినా 15వ రోజో 18వ రోజో 20 రోజో కృష్ణమాధవరావు గారి చేత ఆ కథ చెప్పించుకుని వారు మురిసిపోయి సంతసించిపోయేవారు. అప్పటి వరకు ఆ పందిరి అలా ఉంచారు. అంత అలా ఉండేవి కథలు. సంవత్సరంలో అంటే ఒక వినాయక చవితి, విజయదశమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా వీరికి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉండేవాడి. సుమారు సంవత్సరానికి ఒక 50-60 కథలు చెబుతూ ఉండేవారు. మధ్యలో గాత్ర సౌలభ్యం కోసం మధ్యలో ఖాళీ ఉంచుకునేవారు. కాగా ప్రయాణం దూరం చిత్తూరు, షాడోల్, మనేంద్ర గారు, తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, ఈ జర్నీ టైం ఉంటుంది కదండి. మళ్ళీ ఒక రోజు రెస్ట్ కావాలి. అప్పట్లోనే అంబాసిడర్ కారు తండ్రి గారికి, ఆ కారు మీద ఎక్కడికైనా పెడుతూ ఉండేవారు. చాలా వైభవంగా ఉండేది అప్పుడు. ఆ వైభవం ఇంకా నాకు గుర్తు. ఈ బుర్రకథలోనే ప్రముఖ విద్యావేత్త, 1000 పడగలు రచయిత గారు, పద్మశ్రీ కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ గారు. వారి చేత, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారిది విజయవాడ, రాజమండ్రిలో కాకివారి భవనంలో కృష్ణమాధవరావు గారి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంకి గెస్ట్గా వారిని పిలిచారు, చీఫ్ గెస్ట్గా. ఇంకా పండితులు వారు ఉన్నారనుకోండి. వారి చేతుల మీదుగా బుర్రకథా సార్వభౌమ బిరుదు విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా తండ్రి గారు పొందారు. 9వ తారీఖు 3వ నెల మార్చి 1959లో విశ్వనాథ సత్యనారాయణ గారి చేతుల మీదుగా బిరుదు, ప్రశంసాపత్రము, ఘన సన్మానం. అలా బుర్రకథలో చాలా సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, గాన కోకిల, బుర్రకథ మార్తాండ, గంధర్వ గాయక ఇత్యాది బిరుదులన్నింటినో పొంది ఉన్నారు. వీరు చెప్పిన కథలు మహారథి కర్ణ, వీరాభిమన్యు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం, భగవన్ మాయ, దమయంతి చరిత్రము, పార్వతీ కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము, అలా చాలా స్క్రిప్టులు వీరే రాసుకున్నవే. పద్యాలు, రగడలు, గద్య భాగము, సాహిత్యము అంతా కృష్ణమాధవరావు గారే రాసుకున్నారు. వారు రాసుకున్నవి ఇవన్నీ చెప్తూ ఉండేవారు. అలాగే మహామంత్రి తిమ్మరసు, బాగా పేరు తెచ్చింది శ్రావణ కుమార చరిత్ర, మహారథి కర్ణ, వీరాభిమన్యు. అవి ఎక్కువగా చెప్పేవారు. అంటే ప్రజలు అవి కావాలని కోరుకునేవారు. ఇవి రామాయణ భాగవతాది కథలు కూడా చెప్తూ ఉండేవారు. సంగీత సాహిత్య భావ ప్రధానంగా సాగుతుండేవి కృష్ణమాధవరావు గారి కథలు. అందుకని దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఈ బుర్రకథా ప్రపంచంలో వారు అగ్రస్థాయిలో అగ్రగామిగా నిలబడి అనేక సన్మాన సత్కారాలు పొంది ఉన్నారు.